హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఇప్పుడు 24వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే మీరు 3 పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అర్హతలు కూడా ఉండాలి. సో ఆ 3 పనులు ఏంటి, ఆ అర్హతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ 6,000 రూపాయల మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రైతులకు అనేక విడతల్లో ఆర్థిక సహాయం అందింది. ఇప్పుడు 24వ విడత 2,000 రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 24వ విడతకు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 31 లోపైన లేదా సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన 2,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. సో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా పక్కాగా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక 24వ విడత డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు సరిగ్గా ఉండాలి. అందులో ముఖ్యంగా 3 పనులను రైతులు తప్పకుండా చెక్ చేసుకోవాలి. మొదటిది ఈకేవీసీ. మీ పిఎం కిసాన్ ఈకేవీసీ పూర్తయిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. రెండోది, మీ ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి. ముఖ్యంగా డబ్బులు జమ అయ్యే బ్యాంక్ ఖాతా వివరాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మూడోది, మీ పిఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ను చెక్ చేసుకోవాలి. అందులో మీ పేరు, భూమి వివరాలు, పేమెంట్ స్టేటస్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ప్రధానంగా అర్హత ఉన్న భూమి కలిగిన రైతు కుటుంబాలకు పిఎం కిసాన్ ప్రయోజనం అందుతుంది. రైతు కుటుంబం అంటే భర్త, భార్య మరియు మైనర్ పిల్లలను కలిపి పరిగణిస్తారు. అయితే ప్రతి భూమి యజమానికి ఈ పథకం వర్తించదు. కొన్ని వర్గాలను ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.